వంకాయ, మామిడికాయ, ఒక క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి ఆయిల్ లేకుండా పుల్లగూర తయారు చేయ విధానం చూడండి. అది సట్టిలో చేస్తాను. ఈ సట్టిలో చేస్తున్నాను, తక్కువ చేసి చూపిస్తాను. తక్కువ ఐటమ్, ఆయిల్ లేకుండా వంకాయ, మామిడికాయ పుల్లగూర. ఇది చిన్నది సట్టి. కొద్దిగా వాటర్ వేసి బాగా తోమి కడిగేసాను. కానీ నేను ఎప్పుడు గిన్నెలు కానీ ఏదైనా చేయాలంటే కొద్దిగా వాటర్ పెట్టి వేడి చేసి వాటర్ ఉడకనిచ్చి పారబోసేసి మళ్ళీ చేస్తా దాంట్లో. ఎందుకంటే మనం దాంట్లో ఏమైనా క్రిములు అవి ఇవి కడిగి ఆడబెడితే ఉంటాయేమో అని వేడి నీళ్ళు పోసి బాగా ఉడకనిచ్చి పడేసి మళ్ళీ చేసుకుంటాను. వాటర్ ఉడికిపోయింది, ఇది బాగా నీట్గా క్లీన్ అయినట్టు అని. వాటర్ ఉడికిపోతే ఇలా అని పడేస్తా, ఇలా పడేస్తా షింకులు. అంతే. దీనిలో తరిగి పెట్టుకున్న మామిడికాయలు, క్యారెట్, వంకాయ. ఇది చిన్నది కాబట్టి కొద్దిగానే చేస్తాను దీంట్లో. చూడండి చిన్న సట్టి పాత్ర. ఆయిల్ లేకుండా చేసుకుంటున్నామండి. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. దానిలోనే ఒకేసారి ఎర్రగడ్డలు వేసేస్తాను. చూడండి, ఇందులో పట్టదు కాబట్టి కొద్దిగా వేస్తాను. చూడండి, వాటర్ వేస్తాను. స్టోన్స్ క్రిస్టల్ వేసాను. పసుపు పొడి, వేసి ఇది మూత పెట్టాను. చూడండి, ఉడుకుతూ ఉంది. ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి. దీనిలో పొడి, ధనియాల పొడి కొద్దిగా, ధనియాల పొడి వేసాను. చూడండి, ఉడికిందంటే ఉంటుంది. చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతా కూర ఒకరే ఊరికైనా ప్లేట్లో పెట్టుకొని తినేద్దామా అనిపిస్తుంది. ఇదంతా పాతకాలం అంటూ బాగుంటాయి. దీంట్లో నేను అడిషనల్గా యాడ్ చేసింది ఒక క్యారెట్ యాడ్ చేశానండి. వంకాయ, మామిడికాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. ఉడికితే రెడీ అయిపోవచ్చు. కొత్తిమీర, ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు సంగట్లకు కానీ అన్నంలోకి కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కానీ ఆఫ్ చేసినా కూడా ఉడుకుతాం. చూడండి సౌండ్.
ఆఫ్ చేసినా కానీ స్టవ్ ఉడుకుతుంది. అంతే. కుండలో ఈ సట్టిలో చేస్తే అలానే వేడి చాలాసేపు ఉంటుంది. అందుకని నేను తెల్లగడ్డలు లాస్ట్లో వేసాను, అవి ఉడికిపోతాయి.